అందరికీ ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. నేను పొద్దున్నే లేచి వేప పువ్వు కోసమైతే ఇలా రోడ్డు మీద పడ్డాను. రోడ్డు మీదకి రాగానే ఒక బండి మీద ఒక బామ్మగారు ఇలాగా వేప పువ్వు అయితే అమ్ముతున్నారండి. మా హస్బెండ్ నేను లేపుదామంటే పొద్దున్నే సెలవు రోజు కూడా ఏంట్రా బాబు నాకు ఈ తిప్పలని ఎక్కడ తిట్టుకుంటారా అని భయం వేసింది. ఇక్కడైతే కొత్త చింతపండు, బెల్లము, వేప పువ్వు, మామిడికాయ ముక్కలు తీసుకోవాలి. చింతపండు నానబెట్టి ఇలా రసాన్ని వడకట్టి తీసుకోవాలి. ఈ చింతపండు రసంలోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసుకోవాలి. తొందరగా కరగడం కోసం నేను అలాగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలు, మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను వేపుడు శనగపప్పు వేస్తున్నానండి. ఇదైతే ఆప్షనల్, మీ ఇష్టం. దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అరటిపండు ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇది కూడా ఆప్షనలే. దీనిలో చివరిగా వేప పువ్వు అయితే వేసేసుకున్నాను. తీపి, పులుపు, చేదు, కారం అలాగే ఉప్పు అన్నీ కలిపి ఉన్న మేళవింపే ఈ ఉగాది పచ్చడి అండి. ఇది నా మొట్టమొదటి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.